శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను ఎందుకు నరికాడో మీకు తెలుసా? ఒకప్పుడు బ్రహ్మకు 5 ముఖాలు ఉండేవి. అతన్నే పంచముఖ బ్రహ్మ అంటారు. 4 ముఖాలు వేదాలు చదివి మంచి గుణాలు కలిగి ఉండగా 5వ తల నేనే గొప్ప అని అహంకారంతో ఉండేది. బ్రహ్మ అహంకారంతో ఇబ్బంది పడుతున్న దేవతలు శివుడితో బ్రహ్మని శిక్షించమని వేడుకుంటారు. బ్రహ్మ ఏ తప్పు చేయకుండా శిక్షించలేను అని శివుడు చెప్తాడు. అప్పుడు దేవతలు ఒక పథకం ప్రకారం శివుడు లేని సమయంలో బ్రహ్మను కైలాసానికి పంపుతారు. పొగమంచులో బ్రహ్మ వస్తుంటే పార్వతీదేవి శివుడు వస్తున్నాడు అనుకొని భ్రమపడి పైకి చూడకుండా బ్రహ్మ పాదాలు కడుగుతుంది. అయినా బ్రహ్మ ఆపడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివుడు ఆ సన్నివేశం చూసి, తల్లిలాంటి పార్వతితో కాళ్ళు కడిగించుకుంటావా? నువ్వు తామస గుణం పెరిగి అహంకారంతో అందర్నీ ఇబ్బంది పెడుతున్నావు అని కోపంతో ఘోరప్రళయకాల రూపమైన కాలభైరవుడిగా అవతరించి బ్రహ్మ 5వ తలను తన చిటికెన వేలుగోరుతో చీల్చి వేరు చేస్తాడు. అప్పటినుంచి చతుర్ముఖ బ్రహ్మగా 4 ముఖాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.